చాలా తక్కువ, 3,000 4,000 ఓట్లు కూడా రాలేదు. బట్ కేటీఆర్ ఏమని చెప్పారంటే ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రులో జాగీర్ అన్నారు. అంతే కదా, తెలంగాణ భూమిపుత్రులో జాగీర్. ఇక్కడ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళే కావాలని కోరుకుంటాం, అంతే కదా, వేరే వాళ్ళు అవుదామని కోరుకోరు కదా. సో ఇక్కడ రాజకీయం ఆబ్వియస్లీ ఈ నేలలో దీనిలో ఒక విప్లవం ఉంది, ఒక ఏమంటారు ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు మళ్ళీ తెలుగులో గుర్తుకు రావట్లేదు, ఆత్మగౌరవం ఉంది కాబట్టి ఇది డెఫినెట్ గా భూమిపుత్రుల జాగీర్ అని చెప్పారు. ఇందులో ఎవరికి అనుమానం లేదన్నారు. అయితే ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ అని చెప్పారు. 4 కోట్ల మంది అంటే ఇప్పుడు చాలా కాలం క్రితం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, సెటిలర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా భూమిపుత్రులు అవుతారనే ఇండైరెక్ట్ గా చెప్పారు. కానీ ఇక్కడ మీరు ఉండండి, రండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి, ఉండండి, ఎవరొద్దు అన్నారు. ఎస్, 10-12 ఏళ్ళలో చిన్న సమస్య ఎక్కడైనా వచ్చిందా, ఇది కూడా ఆలోచించాలి ఆంధ్ర ప్రాంత ప్రజలు. ఎందుకంటే గత 2-3 రోజులుగా కొద్దిమంది ఎవరో పెట్టిన వ్యాఖ్యల వల్ల ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా కొంత ఆందోళన కనిపించింది. 10-12 ఏళ్ళలో చిన్న సమస్య కూడా రాలేదు. కేసీఆర్ ఏదైతే మాట ఇచ్చారో కాలికి ముళ్ళు గుచ్చినా పంటితో తీస్తా అన్నది నెరవేర్చారు. అందుకనే ఆంధ్ర ప్రాంత ప్రజలు హర్షించి, తెలంగాణ ప్రాంత ప్రజలు కంప్లీట్ మెజార్టీ ఇవ్వలే. మన 23 ఎలక్షన్స్ లో రూరల్లో బిలో 30% ఓటింగ్ వచ్చింది. కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలు 43% ఓటింగ్ బీఆర్ఎస్ కేసారు. ఇక్కడ క్లీన్ స్వీప్ ఇబ్రహీంపట్నం తప్ప హెచ్ఎండి ఏరియాలో అన్ని బీఆర్ఎస్ క్లీన్ స్వీప్, అది గుర్తించారు, అక్లారెట్ చేశారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి, కేటీఆర్ ఆయనలో జరిగిన ఎస్ఆర్డిపి, ఎస్ఎన్డిపి, తర్వాత ఫ్లైఓవర్స్, ఇవన్నీ కూడా గుర్తించారు. కాబట్టే ఇక్కడ ప్రజలు చేశారు. రూరల్ పబ్లిక్ వేరే సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బపడ్డది. ఆరోగెన్స్, యాక్సెసిబిలిటీ, ఎమ్మెల్యేల ఆరోగెన్స్ కానీ యాక్సెసిబిలిటీ కానీ లేకపోతే కేసీఆర్ మీద ఉన్న వేరే వ్యతిరేకత కాదు. కానీ ఒక విధంగా కేసీఆర్ కంటే కేటీఆర్ బాగా నచ్చాడు సిటీలో ఉన్న వాళ్ళకి, తండ్రిని మించిన తనయుడు అయ్యాడు. అందుకని 43% ఓటింగ్ వస్తే కాంగ్రెస్ 21% కూడా రాలేదు. దీపాదాస్ మున్షి, నేను కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఆమె కొత్తగా నియమితులైనప్పుడు ఆమె నన్ను అడిగింది, నేను కలిసినప్పుడు కట్టేసిగా నార్మల్ గా, ఏంది మా పార్టీ ఎందుకు జిహెచ్ఎంసీలో మేము గెలిచాం 64 సీట్లు, కానీ జిహెచ్ఎంసీలో ఒక్క సీటు కూడా రాలేదు, నా ఏరియా ఆఫ్ కన్సర్న్ అదే అని చెప్పింది. ఆమె ఇక్కడ ఎలక్షన్ సమయంలో కూడా ఉన్నారు. సో ఇంకోటి, పవన్ కళ్యాణ్ ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నారు. సో ప్రాంతీయవాదం అంటే రీజనల్ ఆస్పిరేషన్స్ అన్నది కొత్త రాష్ట్రం ఏర్పాటుతో అయిపోవాలి. మనకు కావాల్సిన మన రాష్ట్రం వచ్చింది, నేను దాన్ని ఏం తప్పనట్లేదు, మనకు రావాల్సిన రాష్ట్రం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఉండొద్దు, వీళ్ళు రావద్దు అన్న భావన ఉండకూడదు. రెండవది, ఈ మిగతా విషయాలు మాట్లాడిన దానిలో నేను చెప్తాను. సో ఏ ప్రాంతంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా నిరభ్యంతరంగా పోటీ చేయొచ్చని కేటీఆర్ అన్నారు. సో అది వాస్తవం, ఎవరు కూడా అడ్డుకోలేరు. అయితే నిన్న సభ పెట్టడాన్ని అడ్డుకోవడాన్ని మాత్రం నేను నిర్ద్వందంగా ఖండిస్తాను. పవన్ కళ్యాణ్ సభకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాల్సిందే. సభలు సమావేశాలు ఎవరైనా పెట్టుకోవచ్చు. హైదరాబాద్ లో సమైక్యాంధ్ర సభ కూడా పర్మిషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏమైనా సమైక్యాంధ్ర సభ పెడతా అన్నారా? తెలంగాణ నవనిర్మాణ సభ అన్నారు. నిజమే కదా, ఆయన 10-11 ఏళ్ళలో నిజానికి కేసీఆర్ ను ఒక్క మాట కూడా అనలేదు. అన్నారా? అనలే కదా. ఎవరి మీద కూడా రేవంత్ రెడ్డి అనలేదు, కేసీఆర్ అనలేదు. ఎక్కువగా ఆయన ఆంధ్ర ప్రాంతం మీద ఫోకస్ చేశారు. సో అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఆయన మా గురువు, గౌరవిస్తాం. ఆయన మాట్లాడిన దాన్ని జర్నలిస్ట్ సోర్స్ను పట్టుకుని చెప్తారు. దానికి సరే ఆయన విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా పోలీస్ కేసులు అవన్నీ అనవసరంగా చేశారు. చేసిన దాన్ని ఇక్కడ సైడ్ నుంచి కూడా తప్పు. నిన్నటి ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ నుంచి వచ్చిన జర్నలిస్ట్ టార్గెట్ చేస్తారు, ఇది తప్పు. జర్నలిస్టును టార్గెట్ చేస్తారా అనండి, తెలంగాణ జర్నలిస్టును టార్గెట్ చేస్తారా అన్నది తప్పు. తెలంగాణ జర్నలిస్ట్ పై ఆంధ్ర మీద రివ్యూలు చేయొచ్చు. ఇప్పుడు నేను తెలంగాణ జర్నలిస్ట్ కాదు, జీ తెలుగు న్యూస్, నేను 2 రాష్ట్రాలకు సంబంధించి రివ్యూ చేస్తున్నా. నేను తెలంగాణలో పుట్టినా సరే నేను చంద్రబాబును విమర్శిస్తున్నా, జగన్ను విమర్శిస్తున్నా, కేసీఆర్ను విమర్శిస్తున్నా, కేటీఆర్ను విమర్శిస్తున్నా, రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నా, నరేంద్ర మోడీని విమర్శిస్తున్నా. సో ఇక్కడ తెలంగాణకు తీసుకురావడం అన్న, తెలంగాణ ఆపాదించడం అన్న తప్పు. ఇక్కడ మీరు ప్రొటెక్ట్ చేసుకుంటే జర్నలిస్ట్ ఇట్లా అనొద్దని ప్రొటెక్ట్ చేయండి. తెలంగాణ జర్నలిస్టులు మీద ఇంకెంత ఆంధ్ర కుట్రలు. తెలంగాణ జర్నలిస్టు వెళ్ళి జగన్కు మద్దతుగా మాట్లాడచ్చా? అది తప్పు కదా. వన్ సైడ్ గా జగన్ మద్దతుగా మాట్లాడుతున్నాం అన్నది కదా వాళ్ళ ఆరోపణ. సో
అట్లాంటి చాలా వార్తలు చాలా మిగతా మీడియాలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే కాదు, అట్లాంటి మీటింగ్లో ఏం జరిగిందని చాలా వార్తలు అటు ఎల్లో మీడియా అని చెప్తారు, ఇటు బ్లూ మీడియా రెండిట్లో కూడా చెప్పారు. అంతే కదా, అట్లా తమకే తెలిసినట్టు జగన్ ప్రైమ్ మినిస్టర్ మీటింగ్లో ఏం జరిగిందని ఎల్లో మీడియా చెప్పిందని వాళ్ళు అంటారు. బ్లూ మీడియా ఇంకా చంద్రబాబు పిఎం మీటింగ్లో ఏం జరిగిందో వాళ్ళ చాటు నుంచి చూసినట్టు వాళ్ళు చెప్పినట్టు. ఇట్లాంటి స్పెక్యులేషన్ చాలా ఉన్నాయి. అది ఎందుకంత పెద్ద ఇష్యూ ఏందో తెలీదు, బట్ ఎక్కడి నుంచో మొదలై ఎక్కడికి వచ్చింది. సో ఇవాళ పవన్ కళ్యాణ్ కొంత నిన్న ఆవేశంగా మాట్లాడారు, ఇవాళ చెప్పారు ఆయన కేటీఆర్ నాకు సోదర సమానుడు, నాకేమి ఇబ్బంది లేదని చెప్పి. నాకు గుర్తుంది భీమ్లా నాయక్ ఆడియో రిలీజ్కు కేటీఆర్నే పిలిచారు పవన్ కళ్యాణ్. సో ఒకటి మీటింగ్ పెట్టా అనుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది కాబట్టి కాంగ్రెస్ను టార్గెట్ చేయాలి, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. సో అల్టిమేట్గా ఈ వివాదం ఇక్కడితో ముగియాలి. ఇంకెంత పెంచుకుంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటే మంచిది కాదు. ఇక్కడున్న నేనేమంటా అంటే తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, తెలంగాణ వాదం ఎవరో కుట్ర చేస్తే, ఎవరో ఏదో వేలు పెడితే, ఎవరో ఏదో అంటే తెలంగాణ వాదం లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ లేదు. 2015-16లో ఉండొచ్చు. కేసీఆర్ ఆ సమయంలో తిప్పికొట్టారు, ఓటుకు నోటు వ్యవహారంలో తిప్పికొట్టారు, కేసీఆర్ కొట్టారు కదా. ఇప్పుడు తెలంగాణ ఎంత స్ట్రాంగ్ అయిందంటే చంద్రబాబు నాయుడు వచ్చినా, జగన్ వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, ఎవరో వస్తే తెలంగాణ ఎగ్జిస్టెన్స్కు ప్రాబ్లం వచ్చే పరిస్థితి లేదు. ప్రజలు ఇక్కడ చాలా అవేర్నెస్గా ఉన్నారు. ఏమీ లేనప్పుడే రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళని ఎదిరించి, అప్పుడు చంద్రబాబు నాయుడుని ఎదిరించి కేసీఆర్ సిద్దిపేటలో గెలవలేదా? గెలిచారు కదా. ఇంత అవేర్నెస్ ఇంత వచ్చిన తర్వాత, ఇది వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరు దెబ్బతీయగలరు? ఇదంతా బూచి మాత్రమే. తెలంగాణ అస్తిత్వాన్ని ఎవరో పవన్ కళ్యాణో లేకపోతే చంద్రబాబు నాయుడో లేకపోతే జగనో చేసేంత స్థాయిలో లేరు. వాళ్ళ ఉద్దేశం కూడా అది కాదు. చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు కదా, మన డిక్షనరీలో తెలంగాణ లేదంటే తప్పని ఖండించారు ఆయన, బక్కని నరసింహులు మాట్లాడిన దాన్ని. సో ఇక్కడ మనం చాలా క్లియర్గా ఉండాలి, తెలంగాణ అస్తిత్వం అంత చిన్నదా? మన కేసీఆర్ లాంటి బాహుబలి ఉన్నాడు, ఆయన ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు, కానీ తెలంగాణ అస్తిత్వం ఇబ్బంది అయితే కేసీఆర్ లేడా? రేవంత్ రెడ్డి లేడా? ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎందుకు భయపడాలి? సో మాట్లాడదాం.